స్పాకో వాళ్ళది పల్సర్ కోసం కార్బొరేటర్ ఫ్రెండ్స్. ఇది పల్సర్ 150 BS3 మోడల్ ఉంది కదా, టీపీఎస్ స్విచ్ ఇది ఓల్డ్ మోడల్. సో దానికి సూటబుల్ అయ్యే కార్బొరేటర్ ఇది డిజైన్ చేసింది కంపెనీ వాళ్ళు. సో దీనికి టీపీఎస్ స్విచ్ కూడా ఉంటుంది అనమాట. సేమ్ మనకు చూసేలాగా యూనికాన్ అండ్ షైన్ లాగా ఉంది అనుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ దీని సైజ్ అండ్ డయామీటర్స్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో మీరు చూడొచ్చు నీట్గా మీకు క్లియర్గా. దీనికి చౌక్ వైర్ కూడా దీనికి ఇస్తారనమాట. ఎలా తగిలియాలా ఏమనేది మన డీటెయిల్ వీడియో తొందరలోనే రాబోతుంది. సో దానికి క్లాంప్ అయితే ఇస్తారు కంపెనీలు చౌక్ వైర్ తగిలినికి. ఆడనే మనకు మామూలుగా కార్బొరేటర్కి ఉంటుంది కదా చౌక్ వైర్ ఆన్ ఆఫ్ పల్సర్కి, అట్లా కాకుండా దీనికి సపరేట్గా వైర్ అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్. సో ఈ వైర్కి ఆ క్లాంప్ అయితే సెట్ చేయాలన్నమాట. ఎట్లా ఏమనేది మనం రాబోయే వీడియోలో ఫుల్ డీటెయిల్ ఒక బండికి అయితే ఫిట్ చేసి మరీ చూపిస్తాం ఫ్రెండ్స్, ఎట్లా ఉంటుంది ఏమనేది. సో ఇది రేటు ఏమనేది ఫుల్ డీటెయిల్గా చెప్తాను చూడండి. సో దీనికి వచ్చేది మెయిన్ వచ్చేసి చౌక్ వైర్ ఇస్తారు, ఎక్సిలేటర్ వైర్ కూడా బాక్స్లోనే ఉంటుంది, అండ్ ఒకటి పెట్రోల్ పైపు, హెయిర్ పైపు, అండ్ ఒకటి డ్రైన్ పైప్ ఉంటుంది. దాంతోపాటు వచ్చేసి టీపీఎస్ స్విచ్ కూడా దీనికే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా రేట్ వచ్చేసప్పటికి దీని ఎంఆర్పి వచ్చేసి 2802 రూపాయలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ అనమాట. ఈజీ టు క్లీన్, చాలా లైఫ్ వస్తుందని చెప్పి ఈ టైప్ కార్బొరేటర్ అయితే వేసుకోవాలా. డయాఫ్రామ్ కార్బొరేటర్లో సమస్య ఏంటంటే మనకు స్లైడర్ ఏదైతే ఉందో దాని ప్లబ్బర్ అనేది చీలిపోతుంది, కట్ అయిపోతుంది అనమాట. సో దీనికి ఎక్సిలేటర్ వైర్ కూడా కంపెనీలో యూనిక్గా ఇచ్చినారు. ఆ పార్ట్ నెంబర్తోనే వస్తుంది ఫ్రెండ్స్, డబ్బాలో ఉంటుంది. ఇంక ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎక్సిలేటర్ వైర్ పోయినా కూడా మనకు స్పాకో వాళ్ళు అయితే అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్.